హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఫాస్ట్గా అయితే బీటీసీ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీటీసీ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఫియర్ చూడాలి. అండ్ నిన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఏంటంటే నిన్న అయితే బీటీసీని ఏంటంటే ప్యానిక్ అయి సేల్ చేశారు. ఎందుకంటే బీటీసీ మీకు ఆల్రెడీ తెలుసు, కిందటిసారి ఉన్న లెవెల్స్ అన్నిటి సపోర్ట్ అన్నింటినీ బ్రేక్ డౌన్ చేసింది. ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయ్యి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మన మంత్లీ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే మనకైతే ఇంక్రీజ్ అయింది. నేను అందుకోసం అనేది నిన్న ఏదైతే ఉందో ఒక ట్రేడ్ అయితే చేశాను. అది కూడా ఏంటంటే కరెక్ట్ మంత్లీ లెవెల్లో అయితే పెట్టాను. అది స్క్రీన్ షాట్ అయితే ఉంది. మనకి ఈ ట్రేడింగ్ అయితే అట్లనే ఉంచాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ట్రేడ్కి ఏమైంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ ఏమైనా ఇంక్రీజ్ అవుద్దా లేకుంటే ఇక్కడ నుంచి ఆల్ట్ కాయిన్ డౌన్ అవుద్దా ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే లిక్విడేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ బాటంలో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి నియర్లీ ఏంటంటే 60,000 నుంచి 60,500 దగ్గర నుంచి మనకి ఏంటంటే నియర్లీ 61,000లో కొద్దిగా లిక్విడిటీ అయితే యాడ్ అయింది. అంటే ఆ లెవెల్ చెప్పాలంటే నియర్లీ ఈ లెవెల్ దాకా, అంటే నియర్లీ చెప్పాలంటే 60,283 లెవెల్ దాకా ప్రైస్ ఒకవేళ పుల్ బ్యాక్ అయిన ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మనకి మల్టిపుల్ రెషన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏదైతే గోల్డెన్ ప్యాకెట్ ఉందో ఆ లెవెల్ ఏంటంటే ఇప్పుడు రెషన్స్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రైస్ అనేది దీని ఎబోవ్కి అయితే వెళ్ళి క్లోజింగ్ అయితే ఇవ్వడం లేదు. ఓన్లీ ఏంటంటే దాని ఎల్లో లైన్ లోపల అయితే ట్రేడ్ అవుతుంది. దానికన్నా కొద్దిగా ఎబోవ్ ఉంటే అప్పుడు మనం ఈ రెడ్ దానికైతే పుష్ చేసేవాళ్ళం. బట్ ఇంకా ప్రైస్ అనేది ఇంకా 100% ఏంటంటే కన్ఫర్మ్ చేయలేదు. దానికోసం అయితే ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ 2 days ఏమన్నా వాల్యూమ్ ఉంటుందా అంటే ఎస్, ఈ 2 daysలో ఏంటంటే మనకి ఇంకా వెనస్డే, థర్స్డే, ఫ్రైడే దాకా మనకి ఏంటంటే హై వాల్యూమ్ అయితే ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఏంటంటే కొద్ది వరకు ఏంటంటే రిలీఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ 100% అవుద్దా అంటే ఇది మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేస్తే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ ఈ ఎల్లో లైన్ కన్నా బ్రేక్ కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడనే చాపీ సైడ్ వేవ్స్ లాగా ఇక్కడనే ట్రేడ్ అవుద్ది. గ్రీన్ జోన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. జోన్ ఉందో అక్కడ, ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం ఏంటంటే బయింగ్ జరిగింది కదా. నేను కిందటిసారి చెప్పాను మీకు బయింగ్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. క్లియర్గా ఏంటంటే ఆ బయింగ్ ఆర్డర్స్ దగ్గర ఏంటంటే ఎక్కువ మంది బై చేశారు. కరెక్ట్గా ఒక విక్ మాత్రమే కిందికి వెళ్ళింది. ఏదైతే విక్ ఉందో ఆ విక్ మాత్రం కింద బాటంలో లిక్విడ్ పర్పస్ కోసం వచ్చింది. అందరిని లిక్విడ్ చేసేసింది. ఎవరైతే లాంగ్ పొజిషన్ వేసారో వాళ్ళందరూ కొద్దిగా హై లివరేజ్ ట్రేడింగ్ చేస్తారో 50x 100x లివరేజ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వీళ్ళ మనీ ఇక్కడ లిక్విడ్ అయింది. వీళ్ళందరూ ఎక్కడ ట్రేడ్ ఓపెన్ చేశారనే క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఏదైతే పొజిషన్ ఉందో వీళ్ళందరూ ఇక్కడ నుంచే ట్రేడ్ అయితే వేసారు. ఇక్కడ నుంచి ట్రేడ్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే లివరేజ్ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు సేవ్ అయ్యారు. లివరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే మార్కెట్లో లిక్విడ్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఏంటంటే బాటంలో లిక్విడ్ అయిపోయింది షార్ట్ టర్మ్ పర్పస్కి. బట్ 100% ఏంటంటే ఎందుకు ఇంకా కూడా డౌన్ అవుతుందంటే మార్కెట్లో ఎక్కువ శాతం ఏంటంటే సేలింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ బిట్కాయిన్ ETFs కూడా ఏంటంటే కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే సేలింగ్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ జనరేట్ కావట్లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈథీరియం సంబంధించి కూడా ఇంకా ETFs అప్రూవ్ కాలేదు. ఇవన్నీ అప్రూవ్ అయితేనే మార్కెట్లో ఏంటంటే ఫండ్స్ వస్తాయి, తొందరగా ఏంటంటే మార్కెట్ అనేది రికవర్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే డైరెక్ట్ మనకి రెడ్ జోన్కి అయితే వస్తుంది. ఈ రెడ్ జోన్ మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఏదైతే రెడ్ జోన్ ఉందో ఈ రెడ్ జోన్లో ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే డౌన్ అయింది. ఇక్కడ నుంచి 2 times అండ్ 3 times కూడా మనకి ఈ జోన్ నుంచి అయితే డౌన్ అయింది. కాబట్టి ఇది ఒక మిడ్ లెవెల్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి కూడా ప్రైజెస్ అనేది కొద్దిగా రియాక్షన్ అయితే ఉంటుంది. అండ్ దానికన్నా ఎబో వెళ్తే మాత్రం మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఇంతకన్నా పైకి వెళ్తే మాత్రం మనకు బుల్ రన్ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే వీటి ఎబోవ్లో క్లోజ్ చేయడం అంటే ఈ బీటీసీకి ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతే ఎల్లో లైన్ ఉందో దానికన్నా ఎబోవ్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఇప్పుడు ఎల్లో లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అవుతే మార్కెట్ ఏమవుతుంది, కరెక్ట్గా డౌన్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్లో నేను నోటీస్ చేశాను, 2 times ఏంటంటే బీటీసీ క్రాష్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే బీటీసీ ఒకవేళ రిలీఫ్ ర్యాలీ కింద వస్తే ఖచ్చితంగా మనకి ఈ రెడ్ లైన్ నుంచి ఎల్లో లైన్ దాకా అయితే వస్తుంది. అక్కడ దాకా కూడా మనకి ఆల్ట్ కాయిన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది. వన్స్ ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో మళ్ళీ అయితే డేంజర్ అయితే ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్ అనేది మళ్ళీ అనేది చెక్ చేసుకుంటాయి. ఖచ్చితంగా చెప్పాలంటే నా పరంగా ఏంటంటే ఇంకా క్రాష్ అనేది కంప్లీట్ కాలేదు. అందరికీ కూడా తెలుసు ఇక్కడ నుంచి బ్లైండ్గా అయితే ఎంటర్ అయ్యారు. ఎక్స్పర్ట్ ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో బ్లైండ్గా ఇక్కడ ఏదైతే ఉందో ఆ కింద సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర ఎంటర్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ మరీ ఎక్కువ భయపడలేదని నేనైతే అనుకుంటున్నాను. మార్కెట్ ఎప్పుడైనా కానీ ఎక్కువ ఫియర్ ఉంటేనే మన మార్కెట్ అనేది కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అవుద్ది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అంత ఫియర్ అయితే నాకు కనబడలేదు. జస్ట్ నార్మల్గా ఏంటంటే ఒక బయింగ్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అండ్ ఏదైతే మంత్లీ లెవెల్ ఉందో అక్కడ నుంచి కూడా నేను బై చేశాను. CM లెవెల్ దగ్గర నుంచి మనకు అక్కడ డైలీ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ లెవెల్ నుంచి అది బ్రేక్ అయితే మార్కెట్ ఏంటంటే ఫాస్ట్గా ఏంటంటే డౌన్ అవుద్ది. అప్పుడు మాత్రం మనకి ఎక్కడ దాకా బీటీసీ అనేది డౌన్ అవుద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం.
అక్కడ చాలా లెవెల్స్ అయితే ఇస్తాను, దాని ప్రకారంగా చూడండి. ఒకవేళ ఈ లెవెల్ కన్నా బిలో వెళ్ళిందంటే మార్కెట్లో కొద్దిగా డేంజర్ అయితే ఉంది. మనకి ఏదైతే బాటమ్ ఉందో అప్పుడు మనకి ఏంటంటే హైలీ పాసిబుల్ ఏంటంటే ఇది డబుల్ టాప్ ప్యాటర్న్ కింద అయితే వస్తుంది. ఎందుకంటే డబుల్ టాప్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇందాక మీకు ఇక్కడ చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ క్రియేట్ అయింది, అందుకోసం అనేది మార్కెట్ అనేది డౌన్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే డౌన్ అయింది. క్లియర్గా చూసుకుంటే అయితే మనకి ఇక్కడ దాకా అయింది, ఇక్కడతోటి సి వేవ్ అయితే కంప్లీట్ అయింది. అందుకోసం అనేది ఇక్కడ కొద్దిగా మార్కెట్ అనేది ఈ జోన్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడింగ్ జోన్. నా పరంగా ఏంటంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రేడ్ చేయడం కొద్దిగా రిస్కీ. నేనైతే ఒక బాక్స్ అయితే పెడుతున్నాను. ఈ జోన్లో ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా డేంజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది ట్రెండ్ అయితే డిసైడ్ కాదు, ఎటు సైడ్ డైరెక్షన్లో వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ కాదు. ఆ జోన్లో ఏంటంటే కొద్దిగా మార్కెట్ ఏంటంటే సైడ్ వేవ్స్లో, ఇది మనకి సైడ్ వేవ్స్ ట్రేడింగ్ అనుకోండి, ఒక అక్యుములేషన్ ట్రేడింగ్ అనుకోండి. ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయండి, మిగిలిన వాళ్ళైతే వదిలేయండి, స్పాట్లో బై చేసుకుంటే బెస్ట్. అండ్ ఇప్పుడున్న టైంలో మనం మీకు ఓన్లీ మీకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న టైంలో ఏంటంటే స్పాట్లోనే బై చేయాలి. ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ అయితే ఉంది. 100% ఏంటంటే బీటీసీ అని ఇథీరియంలో కానీ ఆల్ట్కాయిన్స్లో కానీ చాలా అంటే చాలా రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా ఈ ఇథీరియం కూడా ఏంటంటే ఇంకా ఈటీఎఫ్స్ అప్రూవ్ కాలేదు, అందుకోసం అనేది మీకు చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రైస్ అనేది బాటమ్ అవుద్ది, మీకు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిరోజు మీకు ఏంటంటే ఏదైతే గ్రూప్ ఉందో ప్రీమియం గ్రూప్లో ప్రైస్ అనేది ఒకవేళ డ్రాప్ అవుతే మీకు ఏ లెవెల్లో బై చేయాలి అవన్నీ నేను ముందే ఇచ్చాను. నేను బీటీసీ కూడా నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పాను, ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది డౌన్ అవుతే మీకు ఖచ్చితంగా ఇక్కడ లిమిటర్ సెట్ చేయమని చెప్పి నేను చెప్పాను. ఏదైతే ఉందో ప్యాటర్న్స్ అవన్నీ మీకు డ్రా చేసి చూపించాను. గ్రూప్లో ఏ విధంగా చెప్పాను, మనకి ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైజెస్ అనేది బౌన్స్ అవ్వచ్చు అని చెప్పాను. కాబట్టి ఏంటంటే కరెక్ట్గా చూసుకున్నట్లయితే అదే లెవెల్ దగ్గర నుంచి ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళందరికీ ఇంకా ప్రాఫిట్లో ఉన్నారు. అయితే ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి, ఎందుకంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి కొద్దిగా సైడ్ వేవ్స్లో అయితే ఉంది. లేదనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఈ డైలీ లెవెల్ చెక్ చేసుకుంటుంది. ఈ డైలీ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది దీన్ని ఎబవ్ హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఎల్లో లైన్ దగ్గర హోల్డ్ చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ రెడ్ లైన్ దగ్గరికి అయితే అప్రోచ్ అవుద్ది, అండ్ దాంతోపాటు ఈ వైట్ లైన్ దగ్గరికి కూడా టచ్ అవుద్ది. అండ్ వైట్ లైన్ టచ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎల్లో లైన్ కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే లిక్విడేషన్ పర్పస్ కోసం ఈ 3 లైన్ దగ్గరికి అయితే వెళ్ళొద్ది, అండ్ అక్కడ లిక్విడేషన్ కంప్లీట్ అవుద్ది. దాని తర్వాత బీటీసీ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బీటీసీ అనేది ఇంకా వాల్యూమ్ అనేది జనరేట్ కావట్లేదు. 100% వాల్యూమ్ జనరేట్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఆల్ట్కాయిన్స్ కూడా ఇంకా నేను అనుకున్న లెవెల్స్కి రాలేదు, ఇంకా డౌన్ అనేది కావాలి. ఎందుకంటే ఇంకా ప్యానిక్ అయితే సిచ్యువేషన్ కాలేదు. అండ్ డామినెన్స్ చూసుకున్నట్లయితే ఒకసారి డామినెన్స్ చూద్దాం. డామినెన్స్ కూడా స్టిల్ ఏంటంటే ఇంకా అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఇంకా కూడా మనకు అప్ ట్రెండ్లో అయింది. ఒకసారి చూసుకున్నట్లయితే డామినెన్స్ ఇంక్రీజ్ అవుతే చెప్పాను ఖచ్చితంగా ఆల్ట్కాయిన్స్ అనేది డౌన్ అవుతాయి. డామినెన్స్ స్టిల్ అప్ ట్రెండ్ ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ టచ్ అవడంతో డామినెన్స్ ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఇదే గ్రీన్ లైన్ టచ్ అయింది, ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ టైం ఏంటంటే మనకి ఒకవేళ ఇప్పుడు ఆల్ట్కాయిన్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఏదైతే జోన్ వైట్ లైన్ దగ్గరకు ఉందో ఈ వైట్ లైన్స్ దగ్గరికి వచ్చేదాకా మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. అంటే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే ఆల్ట్కాయిన్స్లో కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ టచ్ అవుద్ది అండ్ ఇక్కడ డిసైడ్ అవుద్ది. అండ్ ఒకవేళ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అవుతే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి ఆల్ట్కాయిన్ కొద్దిగా పుష్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే 100% ఇంకా కూడా ఆల్ట్ సీజన్ అంటే లేదు. అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్లో ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ కూడా ఏదైతే బయర్స్ ఉన్నారో మనకి డామినెన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి డ్రాప్ అయితే మీకు ఖచ్చితంగా ఈ లెవెల్కి అయితే తెస్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుద్ది అండ్ మళ్ళీ కూడా ఆల్ట్కాయిన్స్ అనేది క్రాష్ అవుద్ది. ఎందుకంటే అది ఇంపాక్ట్ ఎక్కడ చేయాలని చూస్తుంది అంటే మ్యాక్సిమం నేను ఈ లెవెల్ దాకా వచ్చేదాకా ఇలాంటి ఆల్ట్కాయిన్స్ అనేది ఇప్పుడు బై చేయను, కొద్దిగా సేఫ్ అయితే పెట్టుకోవడం. కొన్ని మేజర్ కాయిన్స్ మాత్రమే నేను తీస్తున్నాను. అన్ని ఆల్ట్కాయిన్స్ అయితే నేను ఫండమెంటల్గా అసలు ఏ కాయిన్స్ కూడా బై చేయను. ఎందుకంటే మనకి ఇంకా డిప్ దొరికే ఛాన్స్ అయితే ఉన్నది. ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ లెవెల్కి అయితే రావాలి. 57 లెవెల్కి డామినెన్స్ మినిమం ఈ 57 దగ్గరికి వస్తే అక్కడ నుంచి మెల్లిమెల్లిగా అక్యుములేషన్ అయితే చేసి మనకి ఏదైతే ఆల్ట్కాయిన్స్ ఉన్నాయో మెల్లిమెల్లిగా బై చేస్తాను. లేదనుకుంటే మాత్రం ఆల్ట్కాయిన్ జోన్కి వెళ్ళాను, కొద్దిగా ఫ్యూచర్ ట్రేడింగ్ పర్పస్కి మాత్రమే ట్రేడ్స్ అయితే చేస్తాను. అది కూడా టైట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైతే మార్కెట్ ఉందో మార్కెట్లో డౌన్ ట్రెండ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదిరినంత వరకు ఏంటంటే ఆల్ట్కాయిన్స్లో డౌన్ ట్రెండ్ ట్రేడింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. బట్ 100% గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ హై రిస్క్లో అయితే ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇద్దరిని లిక్విడ్ చేస్తుంది మార్కెట్, ఏంటంటే ట్రాప్స్ అనేది క్రియేట్ చేస్తుంది. దాని పరంగా ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి మనమైతే ట్రేడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొద్ది రోజులు అయితే ఆగండి, ఎందుకంటే మీకు ఇంకా మార్కెట్లో కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. 100% బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతే నేను చెప్తాను. అప్పటిదాకా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. మీరు కూడా ఇప్పుడున్న మార్కెట్లో కొద్దిగా టైంపాస్కి అయితే ఉండండి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఏంటంటే ట్రేడ్ చేస్తే మాత్రం చాలా అయితే కష్టం అయితే ఉండదు. ఒకవేళ బీటీసీ అనేది లెవెల్ డ్రాప్ అయితే మీ ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి.
నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే మీకు కొన్ని మేజర్ లెవెల్స్ అయితే చెప్తాను, వాటిని అయితే గుర్తుపెట్టుకొని అక్కడ దాకా వచ్చినప్పుడు మీరైతే బీటీసీని అయితే తీయండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదేమైనప్పటికీ మీకు ఇక్కడ ఈ జోన్లో అయితే ఒక ఎంట్రీ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ ఒక ఎంట్రీ అయితే ఉండేటట్టు చూసుకోండి బీటీసీలో. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంక్రీజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా వెళ్ళొద్ది. ఒకవేళ సడన్లీ ఏంటంటే ఈటీఎఫ్స్ అప్రూవ్ అయితే మనకి ఎల్లో లైన్ కూడా బ్రేక్ అవుద్ది. ఒకవేళ ఎల్లో లైన్ బ్రేక్ అవుతే మనకు బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ మనం డబల్ మైండ్లో ఉండాలి. ఒకటేసారి సింగిల్ ఎంట్రీ కావాలంటే అది దొరకకపోవచ్చు. కాబట్టి అందుకోసం అనేది 2 ఎంట్రీలు అయితే పెట్టాలి. స్పాట్లో అయితే పెట్టుకోండి, ఫ్యూచర్లో అయితే ఉండకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు పొజిషన్ని జాగ్రత్త పెట్టుకోండి, స్టాప్ లాస్ టైట్ పెట్టుకోండి, లేదనుకుంటే లిక్విడ్ అవుతారు 100% గ్యారంటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే ఈ లెవెల్లో అయితే ఒకవేళ బీటీసీ అనేది డ్రాప్ అవుతే మ్యాక్సిమం ఈ 0.5 ఫిబొనాచి లెవెల్కి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైజెస్ అనేది మెల్లగా షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. 100% ఏంటంటే ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఈ బాక్స్లోకి రిక్లెయిమ్ అవుతే అప్పుడు మాత్రమే మీరు 100% బై చేయండి, లేకుంటే మాత్రం వదిలేయండి. దాని తర్వాత ఏమవుతుంది, ఒకవేళ ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత ఈ లెవెల్లోకి వచ్చి హోల్డ్ కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ డౌన్ అవుతుంది. అక్కడ నుంచి చూసుకుంటే డైరెక్ట్ మీరు ఎక్కడ కూడా బై చేయకండి, ఓన్లీ బీటీసీని ఈ లెవెల్లో బై చేయండి. 49,000 నుంచి 50,000 ఇది 100% వస్తా అంటే ఇది ఓన్లీ ఈటీఎఫ్ మీద అయితే ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఈటీఎఫ్ న్యూస్ అనేది మనకి రావాలి ఈథీరియంలో. అవి ఎప్పుడు ట్రేడింగ్ అవుతాయి మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెకండ్ అని చెప్తున్నారు, బట్ 100% ఇంకా ఫిక్స్ కాలేదు. అవి వచ్చిన తర్వాత కూడా వాల్యూమ్ జనరేట్ చేయాలి, జనరేట్ అవుతేనే దానికి టైం పడుద్ది. ఆ టైం అయ్యేంత వరకు మనం ఈ బీటీసీని అయితే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండి ట్రేడ్ చేసుకోండి. లేదనుకుంటే మాత్రం చాలా వరకు ఫాస్ట్గా అయితే లిక్విడ్ అవుతారు. నేను ఈ లెవెల్లో బై ఇచ్చానని చెప్పి ఫాస్ట్గా బ్లైండ్గా అయితే వెళ్ళకండి, ఎందుకంటే బై సిగ్నల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒక రియాక్షన్ అనేది తీసేసుకుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే బై సిగ్నల్ ఉందో అది కంప్లీట్ చేసుకుంది అండ్ ఇంక్రీజ్ అయింది. షార్ట్ టర్మ్ పర్పస్కి ప్రైజెస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే అయితే స్టిల్ ఏంటంటే కొద్దిగా బీరీస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్లో కూడా జస్ట్ ఓవర్ సోల్డ్ అయితే అయింది, ఎక్కువ సేలింగ్ అయితే జరిగింది. కాబట్టి ప్రైజెస్ అనేది కొద్దిగా మూమెంటం అయితే ఇచ్చింది. 100% ఈ మూమెంట్ని పూజ చేయాలంటే నాకు ఏమన్నా ప్యాటర్న్స్ అయితే కావాలి, బుల్లిష్ డైవర్జన్ ప్యాటర్న్ కావాలి. ఇక్కడ చూసుకుంటే అయితే ఎలాంటి ప్యాటర్న్స్ అయితే రాలేదు. ఇక్కడ చూసుకుంటే అయితే బుల్లిష్ డైవర్జన్స్ వచ్చాయి, బట్ ఇక్కడ చూసుకుంటే అయితే ఎలాంటి ప్యాటర్న్స్ ఇంకా రాలేదు. ప్యాటర్న్స్ వచ్చేందుకు వెయిట్ చేయాలి. ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ చేస్తే సేఫ్ అయితే ఉంటుంది. ఇది నా పరంగా నేను చెప్పాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు బుల్ రన్ స్టార్ట్ అవుద్ది అనేది కూడా మెన్షన్ చేయండి. నా పరంగా ఏంటంటే ఇంకా కూడా బుల్ రన్ అయితే స్టార్ట్ కాదు. ఎప్పటిదాకా ఈ డామినెన్స్ అనేది 57 దాకా వెళ్ళొద్దో అప్పటిదాకా కూడా బుల్ రన్ అయితే స్టార్ట్ కాదు. అన్ని రోజుల దాకా మనం ఏంటంటే ట్రేడింగ్ కూడా నేను చెయ్యను. కొద్దిగా ఫండ్స్ అనేది దగ్గర పెట్టి ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏంటంటే బాటంలో కొనడానికి ఫండ్స్ ఉండాలి కదా, దాని పరంగా స్టార్ట్ చేస్తే ఉంటాయి. ఏదైతే నేను ఇప్పుడు సిగ్నల్ ఇచ్చానో అవన్నీ షార్ట్ టర్మ్ పర్పస్కే ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ మాత్రం ఇంకా కొద్దిగా టైం అయితే ఉంది. ఆ టైంలో మీరు ఏవే కాయిన్స్ బై చేయాలి అవన్నీ పర్టికులర్గా నేను గ్రూప్లో అయితే ఇస్తున్నాను. గ్రూప్లో ఉంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే దొరుకుద్ది. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఒకసారి అయితే చూడండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. మీకు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఫోన్పే చేసి టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. అండ్ ఇంకా మీకు 100% కన్ఫర్మ్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఫస్ట్ డేట్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే దాని తర్వాత నాకు మంత్లీ క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుతుందో తెలుస్తుంది. పోయినసారి మీకు ఎగ్జాక్ట్గా చెప్పాను. మీకు ప్రతి ఒక్క కాయిన్ షిబాయిను కాయిన్ అవన్నీ మీకు ఏంటంటే ఏ ఏరియాలో కొనాలి, పర్టికులర్గా బై లిమిట్ ఎక్కడ పెట్టాలి అవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ 100% ఇంకా వర్కౌట్ కావాలంటే మనకి మంత్లీ లెవెల్ క్యాండిల్ అయితే మనం చూడాలి. మంత్లీ లెవెల్ చూస్తే నాకు 100% కన్ఫర్మ్ అవుతాను మార్కెట్ అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా. ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకోసం నేను మంత్లీ లెవెల్ స్ట్రాంగ్లో అయితే బిలీవ్ చేశాను, అందుకోసమే ట్రేడ్ చేశాను. ఎందుకు అక్కడ ట్రేడ్ చేయడానికి గల కారణం కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ అయింది, డైరెక్ట్ ఏంటంటే మనకి ఈ జోన్లోకి అయితే తీసుకున్నది. అక్కడ చూసుకున్నట్లయితే ఫిబొనాచి లెవెల్స్ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ మీకు ఫిబొనాచి లెవెల్స్ అయితే చెప్పాను. అక్కడ కూడా చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది కరెక్ట్గా చూసుకోండి. నేనైతే ఇప్పుడు డ్రా చేసింది కాదు, నేను ముందుగానే అయితే ట్రేడ్ చేసుకొని పెట్టాను. ఏదైతే 2 లెవెల్ ఉందో కరెక్ట్గా 2 లెవెల్ టచ్ అవడంతో మార్కెట్ ఇంక్రీజ్ అయింది. జాగ్రత్తగా గమనించండి. అక్కడతోటి సి వేవ్ అయితే కంప్లీట్ అయింది. అందుకోసం అనేది ట్రేడ్ చేశాను, 100% సక్సెస్ అయ్యాను. అండ్ ఇప్పుడు దీని పరంగా చూసుకున్నట్లయితే ఇంకా ఇది ఏంటంటే సి వేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ట్రెండ్ రివర్సల్ చేయడానికి ప్రైస్ అనేది కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతాయి. సైడ్ వేస్లో ట్రేడ్ అయిన వరకు ఆల్ట్ కాయిన్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బీటీసీ ఈ జోన్లో ఉన్నంతసేపు ఎలాంటి ప్రాబ్లం లేదు. బీటీసీ ఎప్పుడైతే ఈ జోన్ కన్నా బిలో వెళ్ళిందో ఆల్ట్ కాయిన్స్ అనేది డేంజర్లో వెళ్తాయి. ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అదైతే గుర్తుపెట్టుకొని మీ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ కొద్దిగా జాగ్రత్త పెట్టుకొని, లిక్విడేషన్స్ ఉన్న వాళ్ళే ప్రాబ్లం, లిక్విడేషన్ లేని వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పాట్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి రిస్క్ లేదు, వాళ్ళు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు మీరేంటంటే మార్కెట్ని చూడకుండా పక్కకు పెట్టుకుంటే సరిపోద్ది.
మీకు ఏంటంటే ఇంకొక 2 monthsలో మీకు ఏంటంటే మ్యాక్సిమం ఇవన్నీ ట్రాప్స్ అనేవి కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే బీటీసీ ఒకటే రేంజ్లో ట్రేడింగ్ చేయడం వల్ల మనకి బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. 100% ఏంటంటే మనకి ఇంకొక బెస్ట్ ట్రాప్ అయితే జరగాలి అండ్ ఎక్కువ శాతం ఫియర్ అయితే జరిగితే అప్పుడు నాకు 100% కన్ఫర్మ్ అవుతాను అండ్ 100% బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ ఈథీరియంలో కూడా ఒక లెవెల్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైనా కాయిన్ ట్రేడ్ చేయాలనుకుంటే అది ఈథీరియం కాయిన్ ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ఈథీరియంలో ఈటీఎఫ్స్ అవన్నీ చాలా అయితే మేజర్గా అయితే అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈథీరియంని కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నాను. అందుకోసం ఈథీరియం సంబంధించిన చార్ట్స్ అనేవి గ్రూప్లో అయితే ఇస్తున్నాను. వాటిని గుర్తుపెట్టుకొని మీరు ఏ లెవెల్స్లో బై చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయాలి అవన్నీ గుర్తుపెట్టుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. ఏదైనా లిమిట్ ఆర్డర్ ఇచ్చానంటే అక్కడ ఎంట్రీస్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. 2 levels అంటే 2 level దిక్కా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటేనే మీకు ఫండ్స్ అనేది ఉంటాయి. ఇది మొత్తానికి అప్డేట్. అండ్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.